నేను మీ కనకమహాలక్ష్మిని. నమస్కారం అండి. ఈరోజు క్యారెట్తో పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను. అంటే దాన్ని ఇంట్లో మనం రకరకాలుగా యూజ్ చేస్తాం, హల్వా చేస్తాం, కర్రీ చేస్తాం. ఈరోజు నేను పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను. పచ్చడికి కావాల్సిన పదార్థాలు: ఒక 5 క్యారెట్లు ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. తర్వాత పల్లీలు, పచ్చిశనగపప్పు, మినపప్పు, తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, చింతపండు, 2 టమాటాలు, సరిపడా ఉప్పు. ఇప్పుడు కావాల్సిన పదార్థాలని చూసేసారు కదా, మనం ఎలా తయారు చేయాలో చూద్దాం. కరివేపాకు, ఎండుమిర్చి, పల్లీలు, శనగపప్పు, మినపప్పు, కరివేపాకు ఇలా వేసి వేయించి దోరగా, ఇదిగో చూడండి వేగినాయి కదా, ఇలా తీసేసుకుంటే చక్కగా బాగుంటాయి. ఒక గిన్నెలోకి ఇప్పుడు ఈ క్యారెట్ ముక్కలు కూడా నూనెలో వేసి వేయించాలి. సరే, క్యారెట్ ముక్కలు వేసాం కదా, ఇవి వేగడానికి ఒక 10 నిమిషాలు టైం పడుతుంది. ఈ క్యారెట్ ముక్కలు వేయేలోగా ఈ టమాటాలు కట్ చేసి పక్కన పెట్టుకుంటే టైం ఉంది కాబట్టి, దానికి 10 నిమిషాలు టైం పడుతుంది కాబట్టి ఇలాగా టమాటా కోసుకుని పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. ఈ క్యారెట్ పచ్చడి చాలా బాగుంటుంది. మీరు ఒకసారి చేసి చూడండి, మీరే అంటారు చాలా బాగుందని. ఎందుకంటే ఇది అన్నంలోకి అయితే పచ్చడి కొంచెం గట్టిగా చేసుకుంటే వేడివేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది. మనకి చట్నీలా కావాలనుకుంటే కొంచెం వాటర్ వేసుకుని మిక్సీ పట్టుకోవచ్చు. అదే అన్నంలోకి అయితే కొంచెం గట్టిగా ఉండాలి. సరే చూడండి, వేగినాయి క్యారెట్ ముక్కలు. వీటిని గిన్నెలోకి తీసేసుకుందాం. టమాటా వేపించాలి కదా, చింతపండు, టమాటాలోని చింతపండు కూడా వేసేస్తే మగ్గిపోతుంది. కొంచెం సేపు ఒక 10 నిమిషాలు ఉడకనిద్దాం టమాటాని. దీనిలోకి సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసుకుందాం. ఈ టమాటా చింతపండు వేసాం కదా, ఉడిపోవచ్చింది. తర్వాత దీన్ని మిక్సీలో వేసి చట్నీ చేసేద్దాం. ఇదే రుబ్బురోల్లో వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. మరి మనకి ఇప్పుడు లేదు కాబట్టి మిక్సీ తప్పదు. ఓకే, అయిపోయింది. కొత్తిమీర కూడా కొద్దిగా వేపించేద్దాం. ఓకే, మొత్తం రెడీ అయిపోయింది. ఇది మిక్సీ పెట్టేద్దాం. మిక్సీ పట్టేసాం కదా, పచ్చడి రెడీ అయ్యింది. కొంచెం తాలింపు వేసేస్తే ఇంకా చాలా బాగుంటుంది. గుమగుమలాడే క్యారెట్ పచ్చడి రెడీ. చూశారు కదా, క్యారెట్ పచ్చడి రెడీ అయ్యింది. ఇది మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసుకోండి. వేడివేడి అన్నంలో వేసుకుని నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది. ట్రై చేయండి ఇంట్లో మీరు కూడా. ఇప్పుడు నేను చేసిన పచ్చడితోటే తింటున్నాను. మీకు టేస్ట్ చేసి చూపిస్తాను, మీరు కూడా ట్రై చేయండి. చాలా బాగుందండి, చాలా బాగుంది. పచ్చడి అయిపోయిందా? నాకు ముద్ద ప్లీజ్. మీరు కూడా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంది. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
మరిన్ని వీడియోస్ కోసం లతా అండ్ సూర్య ఛానల్ని చూస్తూ ఉండండి.